హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే ఇంజనీరింగ్ 4 ఇయర్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్, ఈ 4 ఇయర్స్ని ఎలా డివైడ్ చేయాలి, బీటెక్ తర్వాత ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, బీటెక్లో ఒక ఎగ్జామ్ని ప్రిపేర్ అయితే లైఫ్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, అలాగే ఇన్ కేస్ గవర్నమెంట్ జాబ్ కావాలా, ప్రైవేట్ సెక్టర్లో జాబ్ కావాలా, లేదు హయ్యర్ స్టడీస్ చేయాలా, ఇలాంటి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ప్రాపర్గా చూడండి. ఓకే, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చెప్తాను. మీన్ వైల్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది స్టూడెంట్స్ అనుకోవచ్చు, సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ గురించే డిస్కస్ చేయాలి, కానీ ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లైఫ్ ఎలా ఉండబోతుందో ఎలా చెప్తున్నారు ఏంటి అనేది ఒక డౌట్ రావచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఓకే, 15 ఇయర్స్ బ్యాక్ అంటే 2003 to 2007 నేను ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 2024లో కూడా సేమ్ మెథడాలజీ, సేమ్ లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బట్ ఇన్ మోడ్రన్ వే. మోడ్రన్ వే ఏంటి, ఓల్డెన్ డేస్ ఏంటి, 2000 సంవత్సరంలో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బిహేవియర్ ఎలా ఉండబోతుంది, ఇన్ డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. లైఫ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గానే చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఒక హోప్తో, ఒక కరేజ్తో, ఒక లైఫ్లో ఏదైనా సాధించాలి అనే ఒక డ్రీమ్తో చాలామంది ఏంటంటే ఇంజనీరింగ్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉంటారు. రీసెంట్గానే సెకండ్ ఫేజ్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలామంది స్టూడెంట్స్ వాటిని కూడా ఆప్ట్ చేసుకొని ఉండొచ్చు. చాలామంది కాలేజ్లో ఆల్రెడీ అడ్మిషన్ వచ్చి ఉండొచ్చు. బట్ స్టిల్ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంకా బెటర్ బ్రాంచ్ వస్తే బాగుండిద్ది, లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వచ్చు అనుకునే వాళ్ళకు కూడా ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే బీటెక్లో ఏదో ఒక బ్రాంచ్లో జాయిన్ అవుతారు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇయర్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్లో 6 monthsకి ఒక సెమిస్టర్ ఉండిద్ది. టోటల్గా 8 సెమిస్టర్, అంటే ఫస్ట్ ఇయర్ 2, సెకండ్ ఇయర్ 2, థర్డ్ ఇయర్ 2, ఫైనల్ ఇయర్ 2. ఓకే, ఫస్ట్ ఇయర్ లైఫ్ ఎలా ఉండబోతుందో చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళగానే ఫస్ట్ మీ ర్యాంక్ ఏంటి, ఎంసెట్ ర్యాంక్ ఎంత, లేకపోతే మీరు ఎందుకు, నీకు ఇష్టం వచ్చిన ప్లేసెస్ ఏంటి, ఎందుకు జాయిన్ అయ్యావు ఈ కాలేజ్లో, సిఎస్ఐటి బాగుండిద్దా, ట్రిపుల్ ఈ బాగుండిద్దా, మెకానికల్ బాగుండిద్దా, మీ గోల్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తుంటారు. మీన్ వైల్ ప్రతి ఒక్క క్లాస్లో ఫ్యాకల్టీస్ కూడా వస్తారు. ఫ్యాకల్టీస్ కూడా మేజర్ ఫోకస్ చేసేది మీకు ఇంటర్మీడియట్ ర్యాంక్స్ ఏంటి, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఓకే, మెరిట్ బేస్ ఉందా లేదా, ఇవన్నీ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ కనెక్షన్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ, కనెక్షన్ బిట్వీన్ యువర్ ఓన్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళతోనే మీరు 4 ఇయర్స్ జర్నీ చేయబోతున్నారు. ఎంటైర్ 4 ఇయర్స్ జర్నీ చేయాలంటే ఒక క్లాస్లో 60 స్టూడెంట్స్ ఉంటారు. ఆ 60 స్టూడెంట్స్లోనే 4 ఇయర్స్ జర్నీ ఎలా ఉండబోతుంది ఇన్ డీటెయిల్గా మీకు తెలియాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కెరియర్ బాగుండిద్ది. ఫస్ట్ ఇయర్లో చాలామంది ఏంటంటే టాపర్ సైడే అందరు ఉంటారు, ఎవరైతే బెస్ట్గా ఆన్సర్ ఇస్తుంటారో వాళ్ళ సైడే వెళ్తుంటారు. బట్ కొంతమంది ఉంటారు బ్యాక్ బెంచ్లో కూర్చుంటారు, బట్ వెరీ టాలెంటెడ్, బట్ దే డోంట్ వాంట్ ఇంటర్ఫియర్. మేము మెరిట్ అని చెప్పరు, ఇది వీక్ అని చెప్పరు, ఏం లేదు, కామ్గా ఉంటారు, బ్యాక్ బెంచ్ ఉంటారు, కొంచెం గోల చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ అట్రాక్ట్ అయ్యేది ఒకటి టాపర్ని, 2 కాలేజ్లో గోల చేసేవాళ్ళని. అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. ఈ ఫస్ట్ ఇయర్ అంతా ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ అంతా ఇలాగే డిస్కషన్, ఇలాగే జరుగుతూ ఉండిద్ది. మీ కాలేజ్ స్టాండర్డ్స్ ఏంటి, కాలేజ్లో ఎలా ఉండబోతుంది, అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి. ఫస్ట్ ఇయర్లో మీకు ఏం తెలియదు, అంటే ఫస్ట్ సెమిస్టర్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే అసలు ఇంజనీరింగ్లో ఎందుకు జాయిన్ అయ్యాము, అసలు ఇంజనీరింగ్ ఏం అర్థం కావటం లేదు, ఇంజనీరింగ్లో ఉన్న ఈ 6 సబ్జెక్ట్స్ని ఎలా కంప్లీట్ చేయాలి, అసలు పాస్ అవ్వగలమా లేదా అనేది ఒక పిచ్చ క్లారిటీ అయితే ఉండదు మీకైతే.
ఈ క్లారిటీని ఎలా క్లియర్ చేసుకోవాలి, నేను ఇంజనీరింగ్ జాయిన్ చేసి కరెక్ట్ చేశానా లేదా అనేది. అవుట్ ఆఫ్ 60 అంటే 100%లో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇలాగే ఉంటారు. అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఈ ఫ్రెండ్షిప్ ఏంది, గోడలు ఏంది. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ర్యాగింగ్ బ్యాన్ చేశారు, మీకు తెలిసిందే. ఎక్కువ ర్యాగింగ్స్ ఏమీ ఉండట్లేదు. బట్ ఫ్రైడే వచ్చింది, సినిమాకి వెళ్దాం, కనెక్షన్ పెంచుకుందాం, ఇంకా మీకు నోట్స్ ఇస్తారు, అది నోట్స్ అసైన్మెంట్స్ ఇలా స్టార్ట్ అవుతుంటాయి స్లోగా. ఫస్ట్ 1-2 మంత్స్ ఏంటంటే స్టడీస్ కంటే ఎక్కువ ఏంటంటే బయట ప్రపంచంలోకి వచ్చాము, ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఈ ల్యాబ్స్ ఎలా ఉంటుంది, కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండిద్ది, ఈ సాటర్డే సండే ఎప్పుడు వస్తే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాము, ఇవన్నీ డిస్కషన్ ఉండిద్ది ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి బ్యాక్లాగ్స్ కామన్. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే ఏదో ఒక బ్యాక్లాగ్ ఉండేది. బట్ మీరు మైండ్లో పెట్టుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఎలాగో ఫస్ట్ ఇయర్ అంతా మీరు చాలామంది ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి ఉంటారు, వాళ్ళతో చదవడము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్నల్ ఉంటే ఆ నైట్ ముందే చదువుతారు. అదే సెమిస్టర్ వచ్చిందంటే 2 days 3 days ప్రయరే స్టార్ట్ చేస్తారు అందరూ. ఓకే, టాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో చూసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా అడుగుతున్నారు బేస్ చేసుకొని ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇలా 1-2 days ముందే ప్లాన్ చేస్తారు. అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మనకు టెస్ట్ సిరీస్ ఉండిద్ది, అంటే టెస్ట్ మ్యాచ్, సెకండ్ ODI మ్యాచ్, అలాగే 2020 మ్యాచ్, ఇప్పుడు 10 over మ్యాచ్ కూడా రాబోతుంది. ఇంతకుముందు ఏంటంటే టాపర్స్ ఇంటర్మీడియట్ వరకు టెస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు. డైలీ ప్రాక్టీస్, డైలీ ప్రిపరేషన్, డైలీ ఎగ్జామ్స్. ఓకే, ఈవినింగ్ వెళ్ళంగానే మనకి ఏదో ఒక ట్యూషన్స్, ఏదో కొన్ని సమ్ XYZ నారాయణ చైతన్య ఇలాంటి కాలేజీలో చదివి ఉండొచ్చు, సమ్ టాప్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివి ఉండొచ్చు. బట్ ఇవన్నీ చదివిన తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లైఫ్లో ఏంటంటే కంటిన్యూగా చదవరు. అంటే ఆ లైఫ్ నుంచి బయటకు వచ్చేసి ఇంజనీరింగ్ లైఫ్ అనేది టోటల్గా డిఫరెంట్గా ఉండబోతుంది. డైలీ ఎవరు ప్రాక్టీస్ చేయరు, అలాగే డైలీ ఎవరు ఎగ్జామ్స్ రాయరు, డైలీ ఏదైనా క్లాస్ జరిగితే కూడా అది డైలీ కూడా మీరు అటెండెన్స్ ఉండదు. అదే ఇంటర్మీడియట్ అయితే 95, 97 ఇలా పర్సంటేజ్ అంటే అటెండెన్స్ చెప్తున్నాను. అలాగే మీన్ వైల్ ఇంటర్మీడియట్ చూసుకుంటే ఎవరికైనా 97%, 99%, 9 CGPA, 9.2 CGPA, 5 ఇలా వస్తుంది. 10th కూడా ఇలాగ ఉంటుంది. బట్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఏంటంటే అంత CGPA రాదని చెప్పట్లేదు, వచ్చింది. అవుట్ ఆఫ్ 60లో కొంతమందికి వచ్చింది. బట్ అది రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ కంపల్సరీగా ఫస్ట్ మంత్ అయిన వెంటనే అసలు ఇంజనీరింగ్ అంటే ఏమిటి, ఏం చదవాలి, ఏం చదవకూడదు, దేని మీద ఫోకస్ చేయాలి, ఎలా చేస్తే లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు, ఇలా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి మీరు. లేకుండా బ్లైండ్గా ఏదో ఒకటి రాసాం, ఏదో ఒకటి చేసామంటే జస్ట్ పాస్ అవుతారు. జస్ట్ పాస్ అయితే ఎలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో నేను ఎండ్లో చెప్తాను. ఈ వీడియో కొంచెం లెందీగానే చేస్తున్నాను. రీజన్ ఏంటంటే ఈ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ లైఫ్ అనేది మీరు క్లియర్గా ఉంటేనే బీటెక్ తర్వాత లైఫ్ మీరు పీస్ఫుల్గా ఉండేది. ఈ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఫౌండేషన్ పర్ఫెక్ట్గా లేకపోతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపరేషన్కి వచ్చినప్పుడు ఈ ఏదైతే ఫస్ట్ ఇయర్లో వచ్చిన పర్సంటేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఫైనల్ ఇయర్. అది ఎలా అంటే ఫస్ట్ ఇయర్ అంతా మీరు ఫౌండేషన్ అంతా మీరు దీని మీదే ఉండేది. ఫ్రెండ్స్, ఎంజాయ్మెంటు, కాలేజ్ లైఫ్, మూవీసు, ఇలాగే మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అవుతుంటారు. కొంతమంది టాపర్స్ ఉంటారు, వాళ్ళని చూసి అవుట్ ఆఫ్ 60 స్టూడెంట్స్లో ఒక సబ్జెక్ట్ పోయిన వాళ్ళు ఎంతమంది, 2 సబ్జెక్టులు పోయిన వాళ్ళు ఎంతమంది, 5 సబ్జెక్ట్స్ పోయిన వాళ్ళు ఎంతమంది, లేదు టాపర్స్ ఎవరు, వాళ్ళ పర్సంటేజ్ ఏంది, ఇలా మీరు 1 by 1 డిస్కషన్ చేస్తూనే ఉంటారు ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికీ చాలామంది స్టూడెంట్స్కి ఒక క్లారిటీ వచ్చింది. ఎస్, మనం అంతగా చదవడం లేదు, మన లైఫ్ గురించి ఏంటి అనేది. అవుట్ ఆఫ్ 100లో ఓన్లీ 20% స్టూడెంట్స్ రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఐఎమ్ నాట్ సెయింగ్ 100. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు రియలైజ్ అవ్వడము, అసలు మన లైఫ్ ఎలా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కొన్ని బ్యాక్లాగ్స్ ఉండి, లేదు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, నా పర్సంటేజ్ కూడా నేను అనుకున్నంత పర్సంటేజ్ రావడం లేదు, ఏం చేస్తే మనకు లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అనేది కూడా ఉండొచ్చు. అప్పుడు థింకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే మనం అనుకున్నామో 10 overs బ్యాటింగ్ అంతా ఒక 20 overs బ్యాటింగ్కి వస్తారు, అంటే 20-20కి వస్తారు. ఇంతకుముందు లైఫ్ వేరు. 10th వరకు మనం ఏంది కంటిన్యూస్గా చదివేవాళ్ళం, ఇంటర్మీడియట్ కూడా కంటిన్యూస్గా డైలీ చదివేవాళ్ళం. బట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఏంటంటే ఓన్లీ 10 hours మ్యాచే ప్లే చేస్తున్నారు.
అంటే 1 డే ప్రయర్ ప్రిపరేషన్ అవ్వడం, లేదు ఆ నైట్ ప్రిపేర్ అవ్వడము, లేదా 2 డేస్ ప్రయర్ ప్రిపేర్ అవ్వడం. ఇలా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏంటంటే రియలైజ్ అవుతారు సెకండ్ ఇయర్లో ఎందుకు అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ అవర్ కరియర్ అనేది కొంతమంది రియలైజ్ అవుతారు 20%. అప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు ఇంజనీరింగ్ అంటే ఏంటి. నేను జాయిన్ అయ్యాను సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కొంతమంది మెకానికల్ ఇంజనీరింగ్, కొంతమంది సివిల్ ఇంజనీరింగ్. ఇలా 20% రియలైజ్ అయిన వాళ్ళు కొంచెం ఐడియా కోసం ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటి అనేది దే విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద కరియర్. ఓకే, అలాగే 2-1లో కూడా ఏంటంటే కొంచెం మెరిట్ తెచ్చుకుందాం, ఏదైతే ఫెయిల్ అయ్యాం ఫస్ట్ ఇయర్ కొంచెం వర్కౌట్ చేసి వాటిని కూడా క్లియర్ చేసుకుందాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా అయిపోయింది, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కూడా కొంచెం అటు ఇటుగా చేశారు. ఎందుకంటే ఇయర్ అంటే లాంగ్గా ఉండేది, బట్ సెమిస్టర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 6 మంత్స్లో ఓన్లీ 3-4 మంత్స్ సెమిస్టర్కి టైం ఉండేది. రిమైనింగ్ అంతా ఇంటర్నల్ ఎగ్జామ్స్, మధ్యలో మీకు హాలిడేస్ రావడము, సెమిస్టర్కి మధ్యలో గ్యాప్ రావడము, మీన్ వైల్ మీకు ల్యాబ్ ఎగ్జామ్స్ ఉండవు. ఇలా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉండడం, షెడ్యూల్ ఉండడం వల్ల సిలబస్ కూడా ఆన్ టైంలో కంప్లీట్ అవ్వడం చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫేస్ అయ్యేది ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం వల్లనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టైం కూడా దొరకదు చదువుకోవడానికి. అటెండెన్స్ చూసుకోవాలి, ల్యాబ్స్ చూసుకోవాలి, ఇంటర్నల్స్ చూసుకోవాలి, ఎక్స్టర్నల్ చూసుకోవాలి, అలాగే కెరీర్ గురించి డిస్కస్ చేయాలి. ఇలా అన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే పర్సంటేజ్ అంత పర్ఫెక్ట్గా రాదు. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇంటర్మీడియట్లో ఈజీగా ఆడుతూ పాడుతూ 85-90% వచ్చింది, ఇంజనీరింగ్ కూడా సేమ్గా ఉండిద్దంటే అలా ఏం ఉండదు. ఓకే, చదివే వాళ్ళకి డెఫినెట్గా 75-80% వస్తున్నాయి ఈజీగా, ఎందుకంటే ఇంటర్నల్లో బెస్ట్ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అంతా ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. సెకండ్ ఇయర్ టూర్స్ అని కొంచెం బయటకు వెళ్ళడము, కొంచెం సోషల్ గ్యాదరింగ్ చేసుకోవడం ఇలా స్టార్ట్ చేసుకుంటారు సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్కి వచ్చారు. 40% ఆఫ్ స్టూడెంట్స్ దే విల్ గెట్ సమ్ క్లారిటీ. ఎస్ బాస్, ఆల్రెడీ నేను థర్డ్ ఇయర్కి వచ్చేసాను, ఫస్ట్ ఇయర్ ఫుల్ చిల్ చేశాను, సెకండ్ ఇయర్ కూడా సమ్వాట్ నేను ఎంజాయ్మెంటే చేశాను, ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చాను, జస్ట్ 2 years ఉంది మన దగ్గర ఆప్షన్. వన్స్ వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ విల్ గో అవుట్ ఆఫ్ దిస్ కాలేజ్న కెరీర్ గురించి ఆలోచించుకోవాలి. అంటే ఫస్ట్ ఎవరు ఆలోచించారు కెరీర్ గురించి, ఫస్ట్ ఇయర్ ఫుల్ జాయ్, సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఓన్లీ 20%, థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 40% to 45% ఆఫ్ స్టూడెంట్ దే విల్ రియలైజ్, దే విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ దే కరియర్. కొంతమంది జిఆర్ఈ రాస్తారు, కొంతమంది ఐఎల్స్, ఫారెన్కి వెళ్దాం, టోఫెల్ ఇలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదామని చాలామంది స్టూడెంట్స్కి చాలా కళ్ళు ఉంటాయి. ఆల్రెడీ నా బ్రదర్స్ ఫారెన్లో ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఫారెన్లో ఉన్నారు, లేదు నా సూపర్ సీనియర్స్ ఆల్రెడీ దే వెంట్ టు యూకే, యూఎస్, కెనడా, జర్మనీ, లేదు ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఒక క్లారిటీతో ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు సిఎస్ఐటి రిలేటెడ్ స్టూడెంట్స్. ఓకే, కొన్ని కాలేజీలో థర్డ్ ఇయర్ నుంచి క్యాంపస్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫైనల్ ఇయర్స్కి క్యాంపస్ ట్రైనింగ్ అయిపోయి ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాలేజెస్కి ఏంటంటే ఆల్రెడీ టాప్ కంపెనీస్ ఏంటంటే విజిట్ చేస్తారు. కొన్ని కాలేజ్లో అసలు ప్లేస్మెంటే ఉండదు. వాళ్ళు కూడా వరీ అవుతుంటారు థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత, అరే మా కాలేజ్కి ఎవరు ప్లేస్మెంట్స్ రావట్లేదు, కంపెనీస్ రావట్లేదు, నేనేం చేయాలి. ఓకే, నాకు సెల్ఫ్ గోల్ ఏం లేదే, నేను ఏదన్నా ట్యూషన్ ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలా, ఎవరైనా హెల్ప్ తీసుకోవాలా, లేకపోతే చాలా సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉండే ఏం చేయాలనేది దే విల్ స్టార్ట్ థింకింగ్ థర్డ్ ఇయర్ నుంచి. ఓకే, థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఓకే, ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇంకేముంది, ఫస్ట్ ఇయర్ ఎంజాయ్మెంట్, సెకండ్ ఇయర్ ఎంజాయ్మెంట్, థర్డ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ అలాగే మీరు సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం, పాస్ అవ్వడము, టూర్స్ చేసుకోవడం, ఇలాగే చేసుకుంటూ ఇలా ఎంజాయ్మెంట్లోనే లైఫ్ ఉండేది. కానీ కెరీర్ గురించి స్లోగా ఒక్కొక్కళ్ళు రియలైజ్ అవుతుంటారు. ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ స్టూడెంట్స్ దే విల్ గెట్ క్లారిటీ. ఓన్లీ 30% ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు వీ విల్ థింక్ అబౌట్ అవర్ కెరియర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. వాళ్ళని ఎవరు మార్చలేరు, నేను మార్చలేను, బిల్ గేట్స్ వచ్చినా మార్చలేరు, ఏ మోటివేటర్ వచ్చినా మార్చలేరు. ఇన్ కేస్ భగవంతుడే దిగి వచ్చినా కూడా 25-30 స్టూడెంట్స్ని ఎవరు మార్చలేదు. రీజన్ ఏంటంటే బ్యాక్ బెంచ్లో కూర్చుంటారు, ఓన్లీ డిస్టర్బింగ్ ద స్టూడెంట్స్, డిస్టర్బింగ్ ద క్లాస్, ఇలాగే జరుగుతూ ఉండిద్ది. ఆ 30% స్టూడెంట్స్న ఎవరు వెళ్ళి మోటివేట్ చేసినా, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పినా కూడా ప్రజెంట్ అయితే వాళ్ళు దే విల్ నాట్ ఫోకస్ ఆన్ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్. బీటెక్ కంప్లీట్ అయిపోయి ఎంజాయ్మెంట్ చేసి బయటకు వెళ్ళిన తర్వాత మేము ఆలోచిస్తాము,
లేకపోతే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలా పెద్ద మెట్రోపాలిటన్ సిటీలోకి వెళ్ళి ఏదైనా జాబ్స్ కోసం ట్రై చేద్దాం. లేకపోతే హైదరాబాద్లో ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జావా, .NET, ఒరాకిల్, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో ఏదైతే బాగుండిద్దో టాప్ ఏదైతే సాఫ్ట్వేర్ సైడ్ ఉందో వాటిని గురించి ఒక 1 year స్పెండ్ చేసి తర్వాత జాబ్స్ కోసం ఎదురు చూద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ఎలాగో మీకు జాబ్ కావాలి, ప్లేస్మెంట్స్ కావాలి, అదేందో 3rd year నుంచి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. బీటెక్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎలాగో మీరు స్ట్రగుల్ అవుతారని నాకు తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కావాలంటే మీ సూపర్ సీనియర్స్ని ఒకసారి డిస్కస్ చేయండి. వన్స్ మీరు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఏది ఉండదు. రీజన్ ఏంటంటే ఇవన్నీ మేము ఫేస్ చేసి వచ్చాం. బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేస్తారు, మీ బ్రదర్స్, రిలేటివ్స్, ఎవ్రీబడి విల్ సపోర్ట్. మీరు కూడా ఏంటంటే ఏదో ఒకటి చెప్పడానికి రీజన్ ఉంటుంది. ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ టాప్ కాలేజెస్, CBIT, MGIT, IIITs, IITs, NITs, IISc బెంగళూరు, దేర్ ఆర్ టాప్ క్లాసెస్. కాలేజ్లో నేను చదువుతున్నానని చెప్పొచ్చు. బట్ వన్స్ యూ కమ్అట్ ఆఫ్ దిస్ కాలేజ్, వాట్ ఎవర్ కాలేజ్లో మీరు చదివితే ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. నేనేం చేస్తున్నామంటే ఏం చేస్తారు? సెర్చింగ్ ఫర్ జాబ్. లేకపోతే వన్ మోర్ థింగ్ ఇంకోటి చెప్తారు. ఏం చెప్తారు? నేను స్టిల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. అదే కదా మా లాంటి వాళ్ళు వేరే వాళ్ళు చెప్పేది. స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ కెరియర్ వెన్ యూ ఆర్ ఇన్ 2nd and 3rd year. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత 1 year 2 years వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఫుల్ క్లారిటీ ఉంది. బీటెక్ తర్వాత నాకు జాబ్ కావాలి, బీటెక్ తర్వాత హయ్యర్ స్టడీస్ చేయాలి, బీటెక్ తర్వాత నాకు ఫారెన్కి వెళ్ళాలి, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలి, లేకపోతే ఎంబెడెడ్ సిస్టమ్ చేయాలి, లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్లో బాగా చేయాలి, సివిల్ కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్ళాలనేది ఒక క్లారిటీ ఉంది. లేదు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ సర్వీసెస్, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు బీటెక్ స్టూడెంట్ గేట్ అనే ఎగ్జామ్ని కూడా ప్రిపేర్ అవుతారు, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంజనీరింగ్. నా ప్రీవియస్ వీడియోలో కూడా కొన్ని ఎగ్జామ్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఎనీహౌ ఈ వీడియో కొంచెం లెందీగా ఉండదు కాబట్టి 1-2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కూడా కొంచెం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకే, ఈ వీడియో ఏంటంటే కెరియర్ గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. అది కూడా ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఎంటైర్ వీడియోని చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఒకటి కవర్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్లో మీరు ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఉండిద్ది. మీరు వెళ్ళి ఫస్ట్ ఇయర్ అంతా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటారు. 3-1లో కూడా కొన్ని ఇంటర్న్షిప్ ఇవన్నీ చేసుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న సినారియోలో చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నారు. 3-1లో ఏంటంటే మీరు బయటకు వెళ్ళి ప్రాజెక్ట్ చేయాలి, లేకపోతే చాలా కాలేజీలు ఏంటంటే ఇన్ క్యాంపస్లోనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. 4-2లో కూడా 1-2 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి కూడా అంటే ఫైనల్ ఇయర్ అంతా మీరు బిజీగా ఉంటారు ప్రాజెక్ట్స్ వర్క్స్తో, ప్లేస్మెంట్స్తో, లేకపోతే ఇంటర్న్షిప్స్తో, లేకపోతే ఆ 1-2 సబ్జెక్ట్స్ని ఎలా క్లియర్ చేయాలి అంటే ఫైనల్ ఇయర్ అంతా లాక్. అంటే యూ కాంట్ డూ ఎనీథింగ్ ఇన్ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూషన్, నాట్ టు థింక్ అబౌట్ యువర్ కెరీర్ గురించి థింక్ చేసే టైం అయితే కాదు అది. ఓన్లీ నేను చెప్పేది ఏంటంటే కెరీర్ గురించి ముందే థింక్ చేయాలి, ముందే ప్లాన్ చేయాలి. డెసిషన్ అనేది ఫైనల్ ఇయర్లో అవ్వాలి, లేకపోతే ఎగ్జిక్యూషన్ కూడా ఫైనల్ ఇయర్లో జరగాలి. బయటకి విత్ డాట్తో రావాలి, నాట్ విత్ కామా. కామా అంటే ఏంది, డాట్ అంటే ఏందో మీకు తెలుసు. కామా అంటే కంటిన్యూటీ ఉండిద్ది. మీకు జాబ్ కావాలంటే ఒక క్లారిటీ ఉంటే జాబ్కి వెళ్ళండి, ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది, ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్, దెర్ ఆర్ మల్టిపుల్ కంపెనీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. బట్ మీకు ఒక క్లారిటీతో బయటకు వస్తేనే జాబ్స్ వస్తాయి. థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండిద్ది. ఓకే, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఫ్యూ ఎగ్జామ్స్. వాట్ ఈస్ దోస్ ఎగ్జామ్స్ అంటే ఒకటి ఉండిద్ది గేట్, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. నాకు తెలిసినంత వరకు గేట్ అనే ఎగ్జామ్కి సెకండ్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రీజన్ ఏంటంటే ఈ గేట్ అనే ఎగ్జామ్లో టోటల్ 100 మార్క్స్, 65 క్వశ్చన్స్, 3 hours డ్యూరేషన్. ఈ 65 క్వశ్చన్స్, 100 మార్క్స్ సిలబస్ వచ్చేసి మీ ఫస్ట్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్స్, థర్డ్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్సే ఉంటాయి. దట్ ఈస్ ఫ్యూ సబ్జెక్ట్స్ ఏంటంటే నేను ఎండ్లో చెప్తాను, 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. ఓకే, ఇదే ఉండిద్ది మీ ఎంటైర్ డే.
బీటెక్ తర్వాత ఏదైనా లైఫ్లో సెటిల్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మంచి శాలరీ ప్యాకేజ్ కావాలి, సోషల్ స్టేటస్ కావాలి. అంటే సోషల్ స్టేటస్ అంటే మీ పేరెంట్స్ ఒకటి చెప్తారు, మా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, హ్యాపీగా రిటైర్మెంట్కి ప్రాబ్లమే లేదు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు. ఇవన్నీ మీకు కావాలంటే ఫస్ట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, వై యూ హ్యావ్ టు క్రాక్ గేట్ ఎగ్జామ్ గురించి చెప్తున్నాను. ఓకే, వై యూ హ్యావ్ టు క్రాక్ గేట్ ఎగ్జామ్ అని గురించి చెప్తున్నాను. ఈ గేట్ అనే ఎగ్జామ్ గురించి ఇన్ డీటెయిల్గా ఈ ఎంటైర్ సెషన్ ఉండబోతుంది. రిమైనింగ్ ఏదైతే నేను చెప్తున్నానో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంజనీరింగ్ లైఫ్, సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్ అబౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఇప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదే వై వీ హ్యావ్ టు క్రాక్ గేట్ ఎగ్జామ్ when you are in third year itself, why you have to start your preparation. And also most of the student I'm telling, not only in third year, you can start your preparation early itself when you are in second year. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ నేను చెప్తాను. ఓకే, జాబ్స్ గురించి చూసుకుంటే మనకు గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ ఉంటాయి, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్స్ ఉంటాయి. అదే మనం బీటెక్ తర్వాత ఇంకో రెండో ఆప్షన్ ఏంది, హయ్యర్ స్టడీస్ చేసుకోవాలి. హయ్యర్ స్టడీస్ అంటే మనకు ఎంటెక్ ఉండిద్ది, ఎంఎస్సీ ఉండిద్ది, పిహెచ్డి ఉండిద్ది. లేదు అంటే మనకు ఇంతకుముందు నుంచి చెప్తున్నాను, గేట్తో పాటు ఇంకోటి ఎగ్జామ్ ఎంబీఏ చేయాలి. ఎంబీఏ కూడా ఏంటంటే మనకు క్యాట్ త్రూ టాప్ ఐఎమ్స్లో సీట్ వచ్చింది. అది కూడా నేను తర్వాత ఒక వీడియోలో సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియో ఓన్లీ ఫర్ టెక్నికల్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి. టెక్నికల్ రిలేటెడ్ అంటే మన కోర్కి సంబంధించింది. కెరియర్ ఎవరైతే చేంజ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ గురించి కాదు, కెరియర్ చేంజ్ చేసే వాళ్ళకి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అదే క్యాట్ ఎగ్జామ్ గురించి, లైఫ్ ఎలా ఉండబోతుంది, ప్యాకేజెస్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా నేను వేరే వీడియో చేస్తాను. బట్ ఈ వీడియోలోనే ఓన్లీ ఏంటంటే టెక్నికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అంటే ఏదైతే మన టెక్నికల్ మన కోర్ బ్రాంచెస్, ఈసీ అయితే ఈసీకి సంబంధించిన జాబ్స్, మెకానికల్ అయితే మెకానికల్ సంబంధించిన జాబ్, వాటి గురించి ఈ గేట్ అనే సబ్జెక్ట్, గేట్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా హెల్ప్ అవుతుందో తెలుగులో క్లియర్గా చెప్తాను. ఓకే, ఎండ్ వరకు ఇది మిస్ చేయొద్దు, మధ్యలో కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆల్రెడీ జాబ్ చెప్పాను, నెక్స్ట్ హైయర్ స్టడీస్ చెప్పాను. కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు, సార్ నాకు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు గో ఫర్ జాబ్స్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ టు గో ఫర్ హైయర్ స్టడీస్. I have my own company. My father already businessman, rich persons. I want to start my own company. Otherwise, I have to help my father. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలా డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉన్న స్టూడెంట్స్కి ఏంటంటే ఈ గేట్ అనే ఎగ్జామ్ ఎలా హెల్ప్ అవుతుంది, వాటిలో మ్యాక్సిమం మనం గేట్ త్రూ మనకు అచీవ్ చేయగలమా లేదా అనేది ఇది చూద్దాం ఇప్పుడు. ఓకే, విచ్ ఈజ్ ద బెస్ట్? ప్రైవేట్ సెక్టార్ జాబ్ చూస్తే మంచిదా, లేదు గవర్నమెంట్ సెక్టార్ జాబ్ మంచిదా? మీకు అందరికీ తెలిసిందే, మనకున్న రెండు ఆప్షన్స్లో జాబ్స్లో చూసుకుంటే ఒకటి ప్రైవేట్ సెక్టార్లో జాబ్ చూస్తాం, అదర్వైజ్ సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చూస్తాం. ఆబ్వియస్గా ఎవ్రీబడి విల్ సే దట్, నేను కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే హ్యాపీగా మనకు లైఫ్ సెటిల్ అయింది. ఆబ్వియస్గా నేను గవర్నమెంట్ సెక్టారే జాబ్ చూస్ చేసుకుంటాను. ప్రైవేట్ సెక్టార్ ఎందుకు చూస్ చేసుకోను ఏంటనేది అది కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో అందరికీ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రాదు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. బట్ గవర్నమెంట్ సెక్టారే నాకు ప్రయారిటీ. రీజన్ ఏంటంటే శాలరీస్ హై ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ ఉండిద్ది. ఈ రెండు ఉన్న దగ్గర కంపల్సరీగా ఏంటంటే మనకు లైఫ్ హ్యాపీగా ఉండిద్ది. హ్యాపీగా ఒక మంచి ఇల్లు కట్టుకుంటాము, పీస్ఫుల్గా ఉండిద్ది. హెల్త్ ఇష్యూస్ గురించి వాళ్ళు ఇన్సూరెన్స్ ఇవన్నీ కట్టేస్తుంటారు, గవర్నమెంట్ వాళ్ళే చూసుకుంటారు. రిటైర్మెంట్ ప్లాన్ కొంత సేవింగ్స్ కూడా పెట్టుకుంటారు. హ్యాపీగా మీరు హాలిడే ట్రిప్ని చేసుకోవచ్చు, మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా చాలామంది స్టూడెంట్స్ అనుకుంటుంటారు ఇవన్నీ మనకు పాజిబుల్ అంటే ఎస్ పాజిబుల్. అలాగే ఏంటంటే సోషల్ స్టేటస్, పెద్దోళ్ళు వచ్చి మీ సిగ్నేచర్ కోసం వెయిట్ చేస్తుంటారు అవుట్ సైడ్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంటే అలాగే ఉండిద్ది. గవర్నమెంట్ జాబ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సోషల్ స్టేటస్ అంటే టాప్లో ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్, లేకపోతే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్, లేకపోతే ఎలక్ట్రిసిటీ, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, ఇలా జాబ్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే సోషల్ స్టేటస్ ఉంది, గ్రీనింగ్ పెన్ అంటారు కదా. ఇలాంటి సోషల్ స్టేటస్ ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్షిప్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. మీ పేరెంట్స్ కూడా ప్రౌడ్గా చెప్తారు, ఎస్
మా అబ్బాయి ఈజ్ వర్కింగ్ ఇన్ టాప్ మహారత్న మినీరత్న కంపెనీస్, పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు అనేది. ఓకే, వాటి గురించే చెప్పబోతున్నాను. ఇది గేట్ అని ఒక ఎగ్జామ్ని మీరు క్లియర్ చేస్తే టాప్లో పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నిజం చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది పిఎస్యు కంపెనీస్ లైక్ మినీరత్న, మహారత్న, నవరత్న కంపెనీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. పే స్కేల్ కూడా మనం చూసుకుంటే పవర్ గ్రిడ్ ఇది మహారత్న కంపెనీ. మహారత్న కంపెనీలో పవర్ గ్రిడ్లో స్టార్టింగ్ శాలరీ, స్టార్టింగ్ ప్యాకేజెస్ 60,000 to 1,80,000 ఉంటుంది. స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా కూడా ట్రైనింగ్గానే జాయిన్ అవుతారు. 5-6 months 1 year ట్రైనింగ్ పీరియడ్లో మీకు అరౌండ్ 60,000-70,000 వచ్చిన విత్ ఇన్ ఏ స్పాన్ అంటే డబల్ అయింది. అంటే డబల్ టు ట్రిపుల్, ఆల్మోస్ట్ 1,80,000, 1,50,000 శాలరీస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 22 to 23. ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు 15-16 ఉంటారు. ఒక 4 years మీరు వేసుకున్న కూడా 22-21 yearsకి మీకు ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. 22-23లోనో పబ్లిక్ సెక్టర్ కంపెనీలో జాబ్ వచ్చిందంటే మీ రిటైర్మెంట్కి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీ కెరీర్ ఎలా ఉండబోతుంది మీరు ఆలోచించుకోండి. నౌవేడేస్ గెట్టింగ్ జాబ్ ఫర్ 15,000 to 20,000 ఈజ్ గెటింగ్ వెరీ డిఫికల్ట్. చాలామంది స్టూడెంట్స్కి తెలిసిందే. ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ వేరే దగ్గర చూసుకున్నా కూడా గెట్టింగ్ శాలరీ అప్ టు ఆన్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ 3.6-4 lakhs రావడానికి. బట్ అదే మీకు స్టార్టింగ్ ప్యాకేజ్ 12 lakhs per annum, అంటే ఎవ్రీ మంత్ 1 lakh, లేకపోతే 8 lakhs per annum, 9 lakhs per annum. దట్ ఈజ్ ఆల్సో ఇన్ గవర్నమెంట్ సెక్టర్ వేర్ దెర్ ఈజ్ ఎ సోషల్ స్టేటస్, మంచి లైఫ్, మంచి రిటైర్మెంట్ ప్లాన్, జాబ్ సెక్యూరిటీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జాబ్ సెక్యూరిటీ. ప్రైవేట్ సెక్టార్కి గవర్నమెంట్ సెక్టార్కి ఉన్నది ఇదే. ఓకే, అది ప్రైవేట్ సెక్టార్ చెప్పినప్పుడు చెప్తాను మీకు అది కూడా రీజన్ ఏందో అనేది. మహారత్న కంపెనీలో ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, అది కూడా కంపెనీలో కూడా మీరు చూసుకున్నా కూడా అది కూడా ఈజీగా ఉండిద్ది. క్రూడ్ ఆయిల్లో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో ఏంటంటే ఓఎన్జీసీ కంపెనీలో కూడా మీకు ఏంటంటే ఈజీగా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్టీపీసీ అది కూడా మహారత్న కంపెనీ, వీటిలో కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీకు ఎన్పిసిఏఎల్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వీటిలో కూడా 56,000 నుంచి 1,57,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే ప్రతి ఒక్క కంపెనీలో ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఏఐ చూసుకున్నా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకే, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ అంటారు. అది కూడా మీకు ప్యాకేజ్ చూసుకుంటే 40,000 నుంచి 1,20,000, 1,50,000 వరకు ప్యాకేజెస్ వస్తాయి. ఓకే, ప్రతి ఒక్క దాంట్లో బార్క్ చూసుకోండి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, వీటిలో చూసుకున్న చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వీటిలో కూడా జాబ్ వచ్చింది. ఈసీఐఎల్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇలాంటి కంపెనీస్లో వచ్చినా కూడా. అలాగే హెచ్ఏఎల్ గురించి మీకు తెలిసిందే. మీకు హెచ్ఏఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, వీటిలో జాబ్ వచ్చినా కూడా ఆల్ పబ్లిక్ సెక్టర్. ఏ పబ్లిక్ సెక్టర్, ఇస్రోలో కూడా వచ్చినటువంటి శాటిలైట్స్లో కూడా దేంట్లో కూడా మీకు ఏంటంటే 60,000 నుంచి 1 lakh వరకు శాలరీస్ ఉంటుంది. ఇస్రో లాంటివి వచ్చిందంటే మీకు సైంటిస్ట్గా మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఒక ఇండియాలో టాప్ గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్ చేస్తున్నారు, పబ్లిక్ సెక్టార్లో జాబ్ చేస్తున్నారు. లైఫ్ కూడా సూపర్గా ఉండబోతుంది. చాలా నేర్చుకోబోతున్నారు మీరు. ఇన్ కేస్ ఇలాంటి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో జాయిన్ అవ్వడం వలన రీసెర్చ్ వైజ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ వైజ్ చాలా లైఫ్ ఉండబోతుంది. వీటన్నిటి గురించి మీరు చూసుకున్నప్పుడు మేజర్గా మనకు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ చూసుకుంటే మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీస్ ఇలా లైన్డ్ అప్ అయి ఉండేవి మీకోసం. బట్ ఓన్లీ వన్ ఛాలెంజ్ మీరు చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ సెక్టర్లో జాబ్ రావాలంటే గేట్ అనేది అరౌండ్ 50 to 60 కంపెనీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. లేకపోతే కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ దే విల్ కండక్ట్ దేర్ ఓన్ ఎగ్జామ్. ఇలా బేస్ చేసుకున్నా కూడా ఆన్ అండ్ యావరేజ్ అప్ టు 7 to 18 lakhs per annum మీకు ఈ పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్లో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను ఎంట్రీ లెవెల్ 1 year నుంచి 2 yearsలో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ ఏంటంటే దెర్ ఈజ్ ఏ ప్రమోషన్. ఓకే, ఎంట్రీ లెవెల్ 1 అంటే మీరు జస్ట్ ఎంటర్ అయ్యారు యాజ్ ఏ ఫ్రెషర్గా. ఎంట్రీ లెవెల్ 2 అంటే ప్రమోషన్ వెంటనే విత్ ఇన్ ఏ 1-2 yearsలోనే గ్రోత్ ఉండిద్ది. ఓకే, వర్కింగ్ ఇన్ పిఎస్యు, డిజిగ్నేషన్స్ ఆఫర్డ్ అంటే ఏమేమి డిజిగ్నేషన్స్ ఉంటాయి కూడా ఉంది. ఫస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీగా జాయిన్ అవుతారు, తర్వాత ఇంజనీర్ ట్రైనీగా జాయిన్ అవుతారు అంటే ప్రమోషన్ అయింది, తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, ఇలా మీకు డిజిగ్నేషన్స్ ఆఫర్ చేస్తుంటారు. దేంట్లో ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్లో జాబ్ చేసేవాళ్ళు. ఓకే,
హౌ టు ప్రిపేర్ ఫర్ గేట్ ఎగ్జామ్ చెప్తున్నాను. అంటే ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది. ఆల్ మహారత్న, మినీరత్న, నవరత్న కంపెనీస్ ప్రతి ఒక్క కంపెనీలో కూడా మీకు ఏంటంటే వెయిట్ చేస్తున్నాయి. ఓకే, హెచ్ఏఎల్ చూసుకున్నా, బిఎస్ఎన్ఎల్ చూసుకున్నా, అలాగే హెచ్పి, జిఏఐఎల్ చూసుకున్న, భారత్ పెట్రోలియం చూసుకున్న, బిహెచ్ఈఎల్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, సెయిల్, ఆర్ఈసి, ఆయిల్ ఇండియా లిమిటెడ్, పిఎఫ్సి, ఈఐఎల్, ఇలాంటి సో మెనీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, ఈ లిస్ట్ అనేది మొత్తం మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఎట్ ఏ టైం మీకు వచ్చేసింది. వాట్ ఆర్ ద మినీరత్న, మహారత్న, నవరత్న కంపెనీస్. ఈ లిస్ట్ అంతా మీకు లేదంటే కింద మెన్షన్ చేయండి. నాకు టైం దొరికినప్పుడు నేను డెఫినెట్గా రివర్ట్ చేస్తాను, ఆ కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తాను డెఫినెట్గా, రైట్. అసలు ఫస్ట్ అయిందండి, ఫస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, మనకు గవర్నమెంట్ సెక్టర్ జాబ్ కావాలి అంటే. ప్రైవేట్ సెక్టర్ జాబ్ ఎందుకు వద్దంటే వద్దనని చెప్పట్లేదు. అవుట్ ఆఫ్ 100%లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ రావడం అంత ఈజీ కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే దానికి ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి. డైరెక్ట్గా మీరు వెళ్ళి 10 అవర్స్ బ్యాటింగ్ చేసాము, డైరెక్ట్గా జాబ్ వచ్చింది, 20 అవర్స్ వర్క్ చేసాము వచ్చింది, అలా కాదు. కంటిన్యూటీ అనేది ఉండేది. అంటే దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ. మీ స్ట్రెంగ్త్ ఏంది, మీ వీక్ ఏరియా అనేది మీకు తెలియాలి, అప్పుడే లైఫ్లో సక్సెస్ అవ్వరు. సెకండ్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లో జాబ్ వచ్చినప్పుడు ఏంటంటే మన లైఫ్ అంతా ఉండబోతుంది, అంతగా ఏముండదు. కంపెనీ మారుతూ ఉండాలి, ప్రమోషన్స్ కూడా అంత ఉండదు, చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉండేది. ఓకేనా, చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఎట్ ఏ టైం, ఎనీ టైమ్ దే కెన్ ఫైర్ యూ. ఒక ప్రోవర్బ్గా ఉంది, ఒక కొటేషన్ కూడా ఉంది. ఓకే, డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ కంపెనీ, యూ డోంట్ నో వెన్ కంపెనీ ఈస్ గోయింగ్ టు లీవ్ యూ అండ్ వెన్ కంపెనీ విల్ స్టాప్ లవింగ్ యూ అని ఇలాంటి కొన్ని ప్రోవర్బ్స్ ఉంటాయి, కొటేషన్స్ ఉంటాయి. చాలామంది తెలిసిందే. ఏ కంపెనీతో లవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్లో యూ హ్యావ్ టు కీప్ ఆన్ చేంజింగ్, కీప్ ఆన్ మూవింగ్ యువర్ ప్రైవేట్ సెక్టార్లో ఏంటంటే కీప్ ఆన్ మూవింగ్ టు వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. ఎందుకంటే గ్రోత్ కావాలి అంటే డెఫినెట్గా మీరు ఏంటంటే చేంజ్ అవుతూనే ఉండాలి. అర్థమైంది కదా. గ్రోత్ అవ్వాలంటే డెఫినెట్గా చేంజ్ అవుతుంది. కన్సిస్టెన్సీగా మనం ఏదో వర్క్ చేసామంటే కుదరదు. కంపెనీస్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి, అలాగే లైఫ్లో కూడా ఇలాగే మనం మూవ్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి, శాలరీస్ పెరగాలి. అంటే ప్రైవేట్ సెక్టార్లో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే, అలాగే గవర్నమెంట్ సెక్టార్ అంటే లైఫ్ హ్యాపీగా ఉండిద్ది, పీస్ఫుల్గా ఉండిద్ది, ప్రెజరైజ్ అనేది ఏది ఉండదు, లైఫ్ ఎంజాయబుల్గా ఉండేది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ గవర్నమెంట్ సెక్టార్లో వెళ్ళండి అని చెప్తున్నారు. ప్రజెంట్ ఉన్న సినారీలో కొంత గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్ కొంచెం రిస్కీగా ఉందండి. బట్ జాబ్ రిస్కీగా లేదు, వర్క్ వైజ్ కొంచెం రిస్కీగా ఉందంటున్నాలే కానీ జాబ్ అనేది రిస్కీగా ఏం లేదు. డన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ గేట్ అనే ఎగ్జామ్ని మనం ఎలా ఉండేది, గేట్ స్కోర్ ఏంది, ప్యాటర్న్ ఏంది కూడా ఈ వీడియోలో చెప్తాను. బట్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ కొంచెం క్లారిటీ ఇస్తాను, ఇంత ఇన్ డీటెయిల్గా చెప్పాను. గేట్ అనే ఎగ్జామ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇన్ ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ కండక్టింగ్ బాడీస్ ఆర్ 7 IITs on ISC బెంగళూరు కండక్ట్ చేస్తుంటారు. 65 questions, 3 hours డ్యూరేషన్, 100 marks. ఓకే, దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టీ సెలక్షన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే నాట్ అంటే న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ గేట్ అనేది డిఫికల్ట్గా ఫీల్ అవ్వడానికి ఒకే ఒక మెయిన్ రీజన్ ఏంటంటే గేట్లో ఒక నెగిటివ్ మార్క్స్ ఉంది. బ్లైండ్గా పెడితే నెగిటివ్ మార్క్స్ ఉండేది. అదేంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి దెర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్క్. 1 marks క్వశ్చన్ దానికి 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. 2 marks క్వశ్చన్ దానికి 2/3. 1 marks క్వశ్చన్కి 1/3 అంటే 0.33 marks నెగిటివ్ ఉండేది. అదే 2 marks క్వశ్చన్ దానికి 2/3 అంటే 0.66 marks నెగిటివ్ ఉండేది. అలాగే మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేశారంటే జనరల్ యాప్టిట్యూడ్, ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను, జనరల్ యాప్టిట్యూడ్ అనేది కామన్ అప్ టు 10th వరకు, అప్ టు ఏదైనా 10th వరకు జరిగిన జనరల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన సిలబసే ఉండేది. నెక్స్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1, 1, 1, 2, 1, 3 ఏదైతే ఉందో మనకు 2, 1, 2, 3 ఇదే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మీకు ఉండేది. టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే మీ కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, మీరు ఈసీ అయితే ఈసీకి సంబంధించిన సబ్జెక్ట్స్, ట్రిపుల్ అయితే ట్రిపుల్కి సంబంధించిన సబ్జెక్ట్స్, మెకానికల్, సివిల్, ఇలా టోటల్గా ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో మోర్ దాన్ 31 పేపర్స్ ఎగ్జామ్ ఉండేది ఎవ్రీ ఇయర్. ఓకే, 10 questions వచ్చి జనరల్ యాప్టిట్యూడ్లో ఉంటుంది, 55 questions వచ్చేసి ఏంటంటే టెక్నికల్ సైడ్ ఉంటుంది. ఓకే, ఈ 65 questionలో 35 2 marks ఉంటాయి. 35 2 అంటే 70 marks, 31 marks అంటే 30, టోటల్గా 70 + 30 100 marks క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకే, ఇన్ కేస్ మీరు ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్లో జాబ్ రావాలంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 65 to 75 marks వస్తే దేర్ ఈజ్ ఏ ఛాన్సెస్ టు గెట్ సీట్ ఇన్ ఆల్ IITs, NITs, ISC బెంగళూరుతో పాటు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది.
ఇన్ కేస్ కొంచెం తగ్గితే సార్ వీఆర్ ఇన్ ద బోర్డర్ ఆఫ్ 55 to 65 అంటే అప్పుడు కూడా ఏంటంటే డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్స్. దే మోస్ట్ ప్రాబ్లమ్ అంటే 100% అయితే 65 to 75% అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉండేది. బట్ అదే 55 to 65 రేంజ్లో ఉన్నారంటే ఎస్ వీ కెన్ థింక్ ఆఫ్ దట్ యూ విల్ గెట్ కాల్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. ఓకే, ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏంటంటే పర్సెప్షన్ అంటే ఏదైతే చెప్పినప్పుడు ఏంటంటే మీకు ఓకే ఇంజనీరింగ్లో ఇంటర్లో 10th ఆల్రెడీ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ గురించి చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను. గెట్టింగ్ 70, 75 మార్క్స్, 80 మార్క్స్, 90 అంటే పర్సెంటేజ్ చెప్తున్నాను. అవుట్ ఆఫ్ 100 80 మార్క్స్ రావడం ఈజీ, 90 మార్క్స్ రావడం ఈజీ, 95 మార్క్స్ రావడం ఈజీగా ఉండిద్ది. అది ఎప్పుడు వరకు? 10th వరకు. ఎందుకంటే మీరు టెస్ట్ బ్యాటింగ్ చేశారు అంటే డైలీ ప్రాక్టీస్ చేశారు, దాని గురించి రియలైజ్ చేసుకున్నారు, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకున్నారు, అదే ఇడ్లీ ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇంటర్మీడియట్ కూడా సేమ్ లాజిక్ సేమ్ థింగ్ ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఇంజనీరింగ్లో చాలామంది స్టూడెంట్స్ అలా ఉండటం లేదు, లాజిక్ అప్లై చేయట్లేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ని మీరు ఫోకస్ చేయట్లేదు. రీజన్ ఏంటంటే చాలామందికి తెలియంది ఏంటంటే బీటెక్ తర్వాత లైఫ్ కాదు. వెన్ యు ఆర్ ఇన్ బీటెక్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ యువర్ కెరియర్. నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న సిలబస్సే మీకు ఈ గేట్ అనే ఎగ్జామ్లో ఉండేది. బీటెక్ తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ అంటే పిఎస్యూస్ ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పటి వరకు. ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీలో జాబ్ రావాలంటే కంపల్సరీగా మనకు ఈ గేట్ అనే ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. లేదు సార్ మీరు చెప్పినంత రాంగ్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా గేట్ త్రూ రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు, కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ దే ఆర్ కండక్టింగ్ దేర్ ఓన్ ఎగ్జామ్ అనేది కూడా ఉండేది. దాన్ని కూడా నేను క్లియర్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే ఈ గేట్లో ఉన్న సిలబస్ సబ్జెక్ట్స్ ఏదైతే మనం చదివాము ఇంజనీరింగ్లో అదే సిలబస్, అదే సబ్జెక్ట్స్, అదే డిఫికల్టీ లెవెల్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండేది. అందుకోసమే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏంటంటే ఈ గేట్ అనే ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వడం వల్ల డెఫినెట్గా మీరు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా డౌట్ రావచ్చు, నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవసరం లేదు, ఓన్లీ నేను ఈ బీటెక్ సబ్జెక్ట్స్ నేను క్లియర్ చేద్దాం అనుకున్నారు, నా బ్యాక్లాగ్స్ ఉంది. నేను ఆల్రెడీ చెప్తుంది అదే కదా, మన బీటెక్లో ఉన్న సబ్జెక్ట్సే ఉండయి ఈ గేట్ అనే ఎగ్జామ్లో. ఈ గేట్ అనే ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వడం వల్ల ఏంటంటే మీరు ఈజీగా సబ్జెక్ట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు, బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, సార్ మాకు లైఫ్లో ఏంటంటే సక్సెస్ఫుల్గా లేదు, లైఫ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇంజనీరింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని క్లియర్ కట్గా చదవండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. బట్ అది ఓన్లీ అకాడమిక్ వైజే యూజ్ అవుతుంది. అకాడమిక్స్ ఆర్ డిఫరెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ డిఫరెంట్. అకాడమిక్స్లో మీరు ఏంటంటే ఏది రాసినా కూడా అట్లీస్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ రాసినా కూడా యూ విల్ గెట్ అరౌండ్ 50-60% ఆఫ్ మార్క్స్. బట్ అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే 55-60% రావడం అంత ఈజీ కాదు, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండిద్ది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఉండిద్ది, ఉన్న క్వశ్చన్స్ తక్కువ ఉండిద్ది, మీ స్ట్రెంగ్త్ ఏందో తెలియదు, మీ వీక్నెస్ ఏందో తెలియదు. అందుకోసమే డోంట్ మెర్జ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ అకాడమిక్స్లో ఏంటంటే మీరు ఏంటంటే సబ్జెక్ట్ని చదువుతారు, ఆ ఇయర్లో ఆ సెమిస్టర్లో ఉంది రాస్తారు. బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే ఎంటైర్ 3 yearsలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అది కూడా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు, కొంచెం డిఫికల్టీ లెవెల్ కూడా ఎక్కువ ఉండిద్ది. మీరు బ్లైండ్గా పెట్టేస్తే ఈ గేట్ అనే ఎగ్జామ్లో ఎనీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో చూసుకున్న వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో దేర్ ఈజ్ ఏ నెగిటివ్ మార్క్స్. అది బ్లైండ్గా పెట్టేది కాదు, ఇంటర్నల్లో పెట్టినట్లు నెగిటివ్ మార్క్స్ లేదని ఇలా పెడితే అలా పెట్టడం. ఎంసెట్ ఆల్రెడీ మేము ప్రిపేర్ అయ్యాము, బట్ జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి దే ఆర్ హ్యావింగ్ ద ఫుల్ క్లారిటీ దట్ ఎస్ మనం ఇలా చేస్తే ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, బికాజ్ ఆఫ్ దట్ వీ మిస్ వన్ ఛాన్స్ టు గెట్ సీట్ ఇన్ ఐఐటీస్. మళ్ళీ మీరు అదే ఐఐటీలో ఎన్ఐటీలో సీట్ రాలేదనేది వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇండియన్ గవర్నమెంట్ వన్ మోర్ ఛాన్స్ ఇస్తుంది. మీరు ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎస్సి బెంగళూరులో టాప్ కాలేజ్లో మీరు ఎంటెక్ చేసే ఛాన్స్ కూడా ఉంది త్రూ గేట్ ఎగ్జామ్. ఈ గేట్ అనే ఎగ్జామ్ని మీరు ప్రిపేర్ అయ్యారంటే ఇటు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్లో జాబ్స్ కోసం ట్రై చేసుకోవచ్చు, ఇటు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ కోసం ట్రై చేయొచ్చు. మీన్ వైల్ ఏదైనా మీరు ఎంటెక్ ఇన్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఐఎస్సి బెంగళూరు కన్నా ఇది కూడా చేసుకోవచ్చు. అంటే ఆల్ ది వేలో మీకు డెఫినెట్గా మీరు అన్నిట్లా సక్సెస్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ గేట్ అనే ఎగ్జామ్ని ప్రిపేర్ అవుతుంటారు. డన్. ఇంకొంతమంది అడుగుతుంటారు, సార్
క్యాంపస్ ప్లేస్మెంట్ గురించి మనం ఆలోచించుకోవట్లేదు. క్యాంపస్ ప్లేస్మెంట్ గురించి ఏమైనా హెల్ప్ అయిద్దా అంటే, ఆల్రెడీ చెప్పాను కదా మీకు, జనరల్ యాప్టిట్యూడ్ ఉంది. ఏదైనా కంపెనీ వస్తే ఫస్ట్ మీ యాప్టిట్యూడ్ లెవెల్స్ ఎలా ఉంది, లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి, వాటి గురించే డిస్కస్ చేస్తారు. జనరల్ యాప్టిట్యూడ్ ఆల్రెడీ ఈజ్ దేర్ ఇన్ ద గేట్ సిలబస్. ఓకే సార్, మీరు చెప్పింది అర్థమైంది, ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది. ఈ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఒకటే కండక్ట్ చేయరు కదా, దెర్ ఆర్ మల్టిపుల్ రౌండ్స్. ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు, ఎందుకంటే జనరల్ యాప్టిట్యూడ్ కొంచెం నాలెడ్జ్ వచ్చింది, ఇంకొంచెం క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావాల్సిన యాప్టిట్యూడ్ లెవెల్స్ ఈ కొంచెం నేర్చుకుంటాను. ఓకే, సెకండ్ లెవెల్ ఏంది, టెక్నికల్ రౌండ్. టెక్నికల్ రౌండ్లో ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ గురించే డిస్కస్ చేస్తారు, మీ టెక్నికల్ నాలెడ్జ్ ఎలా ఉంది. కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కూడా అడుగుతుంటారు, సి, జావా, .NET మీకు కోడింగ్ ఉందా లేదా అనేది. కాన్సెప్ట్స్ తెలిస్తే ఆటోమేటిక్గా కోడింగ్ ఎలాగో మీరు తెలుసుకుని ఉన్నారు కాబట్టి దాని మీద కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. థర్డ్, ఓకే సార్, ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ ఓకే ఈజీగా క్లియర్ చేశాను. సెకండ్ రౌండ్ వచ్చేసి మనకున్నది ఓకే టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉన్నారు, ఓకే అది కూడా క్లియర్ చేసాం. థర్డ్ రౌండ్ గ్రూప్ డిస్కషన్, అది నేను చెప్పలేను, అది కూడా ఎంటైర్ థింగ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్, డెఫినెట్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటే డెఫినెట్గా విత్ కాన్ఫిడెంట్ మీరు ఆ థర్డ్ రౌండ్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ ఏంటంటే గ్రూప్ డిస్కషన్ పెట్టరు, ఫైనల్ రౌండ్ ఏదైతే ఉందో హెచ్ఆర్ రౌండ్ మీకు ప్యాకేజ్ ఎంత కావాలి ఏంటనేది డిస్కస్ చేస్తుంటారు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఓకే 3.2 lakhs వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ అనేది వెంటనే తీసుకెళ్ళి స్వీట్స్ బాక్సెస్తో అందరికి ఇచ్చేస్తుంటారు. రీజన్ ఏంటంటే దే ఆర్ హ్యాపీ విత్ దట్ 3.2 lakhs, 2 lakhs, 1 lakh ప్యాకేజ్. బట్ సమ్ స్టూడెంట్స్ ఆర్ దేర్, దే విల్ ఫైట్ విత్ హెచ్ఆర్స్. Why they will fight with HR is, I am capable enough to get 12 lakhs per annum. I am capable enough to get 15 lakhs per annum. I am capable to get minimum 8 to 7 lakhs. The reason behind is I cleared aptitude plus HR round plus technical round. Meanwhile, I am preparing for GATE exam. I already cleared GATE in my third year itself. In final year also, I am going to attempt it. In third year itself, I get below 100, below 1000, below 2000 also. You can mention in your CV, curriculum vitae. ఓకే, మీరు అది CVలో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అప్పుడు ఏంటంటే కంపెనీస్ విల్ గెట్ సమ్ కాన్ఫిడెంట్ దట్ ఎస్, ఇలాంటి స్టూడెంట్స్ కోసమే మనం వెయిట్ చేస్తున్నాము, ఇలాంటి స్టూడెంట్స్కి మనం డెఫినెట్గా మన కంపెనీలో తీసుకుంటే డెఫినెట్గా కంపెనీ గ్రోత్ అయింది. ఓకే, ఇలా కంపెనీ గ్రోత్ అయితే మనం గ్రోత్ అవుతాం కాబట్టి కంపెనీ కోసమే వచ్చే హెచ్ఆర్స్ అందరూ ఏంటంటే థింక్ చేస్తారు. డెఫినెట్గా వాళ్ళ బాస్తో మాట్లాడి మీకు డెఫినెట్గా మంచి ప్యాకేజ్ వస్తాయి. అంటే ఒక గేట్ అనే ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వడం వల్ల ఇటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈజీగా ఉంటుంది, ఇప్పుడు అకాడమిక్స్ క్లియర్ చేసుకోవచ్చు, ఇటు గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఏదైతే క్యాంపస్ ఏదైతే వచ్చిందో వాటిలో క్లియర్ చేసుకోవచ్చు. లేదు IIT, NIT, IISc, బెంగళూరు డ్రీమ్ ఇలా ఏదైతే ఉందో అన్ని విధాలుగా మీకు క్లారిటీగా లైఫ్ ఉండబోతుంది. అదే మీరు ఏం క్లారిటీ లేకుండా రియాలిటీ లేకుండా నేను ఏదైతే చెప్పాను ఇవన్నిటి ఫాలో అవ్వకుండా ఒక రోడ్ వేసాను, ఒక స్మూత్ రోడ్, బట్ అది లేకుండా మీ మైండ్ ఏంటంటే కొంచెంసేపు అబ్రాడ్కి వెళ్దాం, కొంచెంసేపు ఇదంటే ఓకే, లైఫ్లో ప్లాన్ ఏ ప్లాన్ బి కంపల్సరీగా ఉండాలి. ఈ గేట్ అనే ఎగ్జామ్ త్రూ మీరు ఏంటంటే ప్లాన్ ఏ వచ్చేసి హైయర్ స్టడీస్, ప్లాన్ బి వచ్చి గవర్నమెంట్ జాబ్, రెండు క్లియర్ అవుతున్నాయి. ఇన్ కేస్ ఈ రెండు అవ్వలేదైనా క్యాంపస్ ప్లేస్మెంట్ ఈ 3 కూడా అవుతుంది. ఈ 3 కూడా అవ్వలేదా అట్లీస్ట్ మీరు బీటెక్ కంప్లీట్ అయ్యి బయటకి విత్ సక్సెస్ఫుల్ డిగ్రీతో బయటకు వస్తారు. ఇలా సో మెనీ థింగ్స్ యూ కెన్ అచీవ్ ఇట్. అది ఎలా అంటే డైలీ మినిమమ్ 5 to 6 years యూ హ్యావ్ టు గివ్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ప్రిపరేషన్. జస్ట్ బ్లైండ్గా 10 hours నేను ఇంత ముందు నుంచి క్లియర్గా చెప్తున్నాను, 2-3 times 4 times నేను మెన్షన్ చేస్తున్నాను. 10 hours మ్యాచ్ కాదు, 20 hours మ్యాచ్ కాదు, డైలీ యూ హ్యావ్ టు గివ్ మినిమమ్ 5 to 6 hours ఫర్ యువర్ కాంపిటేటివ్ ప్రిపరేషన్. ఓకే, అలాగే మొబైల్ ఫోన్ని అవాయిడ్ చేయాలి. అంటే ఎంటైర్ మొబైల్ ఫోన్ అనట్లేదు, మినిమం స్పెండ్ చేయండి ఫోన్ కాల్స్కి. అది ఎంటర్టైన్మెంట్ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత కొంచెం అవాయిడ్ చేయండి, రీల్స్ కొంచెం అవాయిడ్ చేయండి. మీన్ వైల్ మూవీస్ చూడండి, బట్ 1-2 hours ఎంటర్టైన్మెంట్స్ ఇన్ ఏ వీక్ ఓకే. కన్సిస్టెన్సీ మిస్ అవ్వద్దు. చాలామంది కొన్ని వీడియోస్, కొంతమంది మోటివేటర్స్ వీడియోస్ వీళ్ళు చూసిన తర్వాత ఏంటంటే ఎస్ గేట్ ఈజ్ వెరీ ఈజీ ఎగ్జామ్, వీ విల్ క్రాక్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అని చాలామంది వెళ్తుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఫ్యాక్ట్. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మీకు ఇలాంటి వీడియోస్ చూస్తారో వెంటనే మీరు వీ విల్ స్టార్ట్ గేట్ ప్రిపరేషన్, వీ విల్ థింక్ అబౌట్ అవర్ కెరియర్, ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఏదో ఒకటి లైఫ్లో మంచిగా అవ్వాలనుకుంటారు. బట్ ప్లానింగ్ ఈజ్ ఓకే, బట్ ఎగ్జిక్యూషన్ అనేదే ప్రాబ్లం అవుతుంది, కన్సిస్టెన్సీ అనేదే ప్రాబ్లం అవుతుంది. అది కూడా చెప్పబోతున్నాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ వీక్ 7 daysలో మీరు ఎవ్రీడే 2-2 hours ప్లాన్ చేసుకోండి. ఇన్ ఏ వీక్
7 డేస్లో 14 అవర్స్ చేయాలి. బట్ మీరు ఎలా ప్లాన్ చేస్తారు తెలుసా? మండే 2 అవర్స్ ఇస్తారు, ట్యూస్డే 2 అవర్స్ ఇస్తారు, వెడ్నెస్డే 2 అవర్స్ ఇస్తారు. ఆఫ్టర్ దట్ మ్యారేజ్ ఏదో ఒకటి వచ్చింది, తర్వాత ఆ 2 అవర్స్ తీసేస్తారు, తర్వాత నెక్స్ట్ డే 4 అవర్స్ చేస్తారు, తర్వాత మళ్ళీ 1 అవర్. ఇలా ఏంటంటే అప్ అండ్ డౌన్ ఇలా వెళ్తూ ఉండిద్ది లైఫ్ అనేది. అంటే స్టాక్ మార్కెట్ లాగా మీకు ఏంటంటే లైఫ్ అనేది బ్యాలెన్స్గా ఉండదు, అప్ అవుతుంది ఒకసారి కింద అవుతుంది. బట్ అలా ఉండకుండా లైఫ్ అనేది ఒక స్మూత్గా వెళ్ళాలంటే గ్రోత్ ఇలా వెళ్ళాలి, కానీ ఇలా అని కిందకి రాకూడదు. అంటే 10 మినిట్స్ 20 మినిట్స్ 30 మినిట్స్ ఇలా గ్రోత్ అవుతూ లైఫ్లో వెళ్తూనే లైఫ్లో సక్సెస్ అవుతారు. చెప్పడం ఈజీయే, ఇంప్లిమెంటేషన్ అనేది చాలా చాలా డిఫికల్ట్. అదే నేను చెప్తున్నాను ఈ వీడియోలో. ఆ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే సెకండ్ థర్డ్ ఇయర్ నుంచే స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ కెరియర్. ఇన్ ఏ డేలో మీరు గేట్ ర్యాంకర్ హోల్డర్ అవరు, ఇన్ ఏ డేలో ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, అలాగే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ రాదు. ఫర్ దట్ డైలీ యూ హ్యావ్ టు గివ్ ఫర్ యువర్ కెరియర్. అంటే 2 అవర్స్ మినిమం స్పెండ్ చేయండి, ప్రిపరేషన్ చేయండి, అప్పుడే మీకు లైఫ్లో సక్సెస్ అవ్వగలరు. ఓకే, అలాగే ఈ ఉన్న 100 మార్క్స్లో ఏంటంటే మీరు ఏంటంటే 30% ఆఫ్ టైం ఫర్ థియరీ మీద ఫోకస్ చేయండి, 70% ఆఫ్ టైం వచ్చేసి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం మీద ఫోకస్ చేయండి. డైరెక్ట్గా వెళ్ళేసి ఆథర్ పేరేంటి, ఈ సబ్జెక్ట్ని ఎవరు రాస్తారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ కాన్సెప్చువల్ థింగ్స్, లాజికల్ థింగ్, ఏం కావాలి, ఏం చదివితే వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు దాని మీదే ఫోకస్ చేయండి. వాళ్ళ బయోగ్రఫీ అవసరం లేదు బాస్. గేట్ లాంటి ఈ ఎగ్జామ్స్లో క్లియర్ అవ్వాలంటే వాళ్ళ బయోగ్రఫీ మనకెందుకు? ఈ సబ్జెక్ట్ మెయిన్ థీమ్ ఏంటి, ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది, ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, నెట్వర్క్స్ థియరీ అంటే ఏంటి, అసలు ఈ నెట్వర్క్స్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ అంటే ఏంటి, 1-on-1 కమ్యూనికేషన్ అంటే ఏంటి, బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ లైఫ్ ఎలా ఉండబోతుంది, డయోడ్ అంటే ఏంటి, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఓకే, వీటి మీద ఫోకస్ చేస్తే లైఫ్ బాగుండిద్ది. అది తెలియకుండా ఈ ఆథర్ ఎవరు రాశారు, ఈ ఆథర్ లైఫ్ ఏంది, హిస్టరీ ఏంది, మనకు అంత అవసరం లేదు, అంత టైం లేదు. రీజన్ ఏంటంటే ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, క్వశ్చన్స్ మీద వర్కౌట్ చేయాలి. మీన్ వైల్ ఈ సబ్జెక్ట్ మెయిన్ ఎందుకు ఈ సబ్జెక్ట్ ఉంది మనకు ఫైనల్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో, ఈ సబ్జెక్ట్ చదివితే మన లైఫ్ ఎలా ఉండబోతుంది, వీటి మీద ఫోకస్ చేయండి. మీన్ వైల్ గేట్ ఎగ్జామ్కి వచ్చేవాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే థియరీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్కువ ఏంటంటే టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి ఉంటారు. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మెంటర్స్ ఏదైతే చెప్తారో అది ఫాలో అవ్వండి, నోట్స్ ఫాలో అవ్వండి, తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి, ఫైనల్ మాక్ టెస్ట్ సిరీస్ రాయండి, మీ లెవెల్స్ ఏంటి, మీ స్టాండర్డ్స్ ఏంటి అనేది చూసుకోండి. మీన్ వైల్ స్లీపింగ్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్ట్రెస్ తీసుకుంటారు. మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ. మీరు రాత్రి బౌళ్ళు చదివినా మీకు అంత సక్సెస్ రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది నిద్ర లేకుండా చదువుతారు, 2 years ప్రాక్టీస్ చేస్తారు. బట్ లైఫ్ అనేది డిసైడ్ అయ్యేది ఆ లాస్ట్ 3 hours. అదే చెప్పాను కదా, గేట్ ఎగ్జామ్ 65 క్వశ్చన్స్, 3 hours, 100 మార్క్స్. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఈ 2 years స్ట్రగుల్ కూడా మీకు నీళ్ళలో పోసినట్లే. దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీడే హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ గురించి కూడా చూసుకోవాలి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. గేట్ అనేది కూడా ఒక నార్మల్ ఎగ్జామే, ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా నార్మల్ ఎగ్జామే. రోజు యోగా, మెడిటేషన్ ఇలా చేసుకుంటూ డైలీ 1 hour ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఎంటర్టైన్మెంట్ అవుతూనే మీ కెరీర్ గురించి ఫోకస్ చేయాలి. గేటే లైఫ్, ఇంజనీరింగ్ సర్వీసే లైఫ్ అని నేను చెప్పట్లేదు. మీన్ వైల్ ఏంటంటే అదొక కాంపిటేటివ్ ఎగ్జామ్గానే ప్రాక్టీస్ చేయండి. ఒక ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వడం వల్ల మల్టిపుల్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి మీకు. అందుకోసమే ఇలాంటి ఎగ్జామ్ గురించి చెప్తున్నాను. మీన్ వైల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా ఉంది, దాంట్లో కూడా 2 stages ఉంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్. దాని గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు. రీజన్ ఏంటంటే మళ్ళీ దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, మ్యాక్సిమం ఏంటంటే గేట్ అనేది 3rd year నుంచి ఎలిజిబుల్, బట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఫైనల్